అందరికీ జై శ్రీ గణేష జై మాతాజీ. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఫైనలీ మన 65 ఫీట్ల ఈకో ఫ్రెండ్లీ మట్టి అమ్మవారు అయితే రెడీ అయిపోయినారన్నమాట. ఈ రోజు అయితే ఫస్ట్ పూజ కార్యక్రమం కూడా జరుపుకుంటుంది అమ్మ. సో ఇప్పుడైతే అమ్మవారు ఎలా కనిపిస్తున్నారు, ఎలా దర్శనం ఇస్తున్నారు అని ప్రతి ఒక్కటైతే మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే వచ్చేసిన. సో మార్నింగ్ నుంచే వద్దాం అనుకున్నా, కొంచెం వేరే వర్క్స్ ఉంటే, అదేవిధంగా మధ్యాహ్నం వద్దాం అనుకుంటే వర్షం పడింది. సో ఇప్పుడైతే కుదిరింది. సో కుదిరితే మనం నైట్లో ఫస్ట్ పూజ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే అమ్మని చూసేద్దాం, వచ్చేసండి. చూసే ముందు ఎవరైనా కొత్త వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుండి లాంగ్ నుంచి చూడండి. సో దాదాపు 65 ఫీట్లు, దాదాపు కాదు 65 ఫీట్లే. సో మనకు మండపం చూసుకున్నట్లయితే ఇంకొక 5 ఫీట్లు 6 ఫీట్లు అయితే ఎక్కువ ఉంది. 70 నుంచి 72 ఫీట్ల వరకు అయితే మండపం కూడా కనిపిస్తుంది. సో ఇది మనకు లొకేషన్ అని అడుగుతున్నారు. కోటికి దగ్గరలో ఇసామియా బజార్, చాదర్ఘట్ ఎక్స్ రోడ్ పక్కనే పెద్ద అమ్మవారు విక్టోరియా ప్లే గ్రౌండ్ అనేసి అయితే ఉంటుంది. మీరు చాదర్ఘట్ ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చినా, లేదంటే కోటి దగ్గరికి వచ్చినా పెద్ద అమ్మవారిని ఎక్కడ పెడతారు, బిగ్గెస్ట్ అమ్మవారిని ఎక్కడ పెడతారని ఎవరిని అడిగినా కూడా ఎవరైనా చెప్తారు. అంటే బస్సుల మీద వెహికల్స్ మీద పోయే వాళ్ళని కాదు, అక్కడ షాప్ వాళ్ళని కానీ, అక్కడ ఏదైనా దుకాణం వాళ్ళని కానీ అడిగితే మాత్రం కంపల్సరీ చెప్తారు. ఎగ్జాక్ట్ నేను కుదిరితే లొకేషన్ కూడా పెడతాను. ఒక్కసారి అయితే అమ్మవారిని చూడండి ఇక్కడ నుండి అయితే. సో లాంగ్ ఇంత బిగ్గెస్ట్ అమ్మవారిని ఇక దగ్గరికి పోతే మనకి ఏం కనిపించదు. సో ఒక్కొక్కటి అంటే జూమ్ చేసి అయితే అమ్మవారిని అయితే చూద్దాం. సో పైన అయితే చూసుకున్నట్లయితే కిరీటం మనకైతే సో మంచిగా కనిపిస్తుంది. అమ్మవారి హెయిర్ కూడా మన పోస్టర్లో ఏ విధంగా అయితే చూసినామో అదే విధంగా అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి అమ్మవారు ఆశీర్వదించే చెయ్యి, అదేవిధంగా అక్కడ వెనకాల ఒక కత్తి పెట్టారు. అండ్ వెనకాల చూసుకుంటే మనకు ఒక గొడ్డలు లాంటిది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో చిన్న గొడ్డలి. అండ్ పెద్దగా చెయ్యిలా అంటే లాస్ట్ వెనకాల బ్యాక్ సైడ్ చెయ్యిలో ఒక పెద్ద త్రిశూలం పట్టుకున్న విధంగా అయితే అమ్మవారు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డమరుకం, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ధనుషు, ఒక చేతిలో పాము, అండ్ ఇక్కడ ఇది మన యుద్ధానికి పోయే విధంగా ఉంటాం. కొన్ని సినిమాలలో చూసినాం, పర్టికులర్గా పేర్లు తెలియట్లేదు. సో ఈ ఆయుధాలు పట్టుకొని అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. అండ్ మెయిన్ ఇక్కడ కింద చేయిలో అయితే ఒక గద పట్టుకొని అయితే కింది వరకు అయితే ఉంది. ఆ గద కూడా ఎగ్జాక్ట్ అయితే కింద ఏదైతే దున్నపోతు ఉంటుందో దున్నపోతు కొమ్ము పైన అయితే పెట్టినట్లయితే ఉంది. అండ్ కింద ఇక్కడ ఏమంటారు మనకు అదే దున్నపోతు పైన అమ్మవారు నించొని వెనకాల మనకు సింహం పైన రాక్షసుని సంహరిస్తున్న విధంగా అయితే అమ్మవారు దర్శనం ఇస్తున్నారనమాట. ఒక్కసారి దగ్గర కూడా వెళ్దాం, దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకుందాం మనం క్లియర్గా అయితే. నవరాత్రుల్లో మొదటి రోజు అన్నమాట ఈరోజు ఫస్ట్ పూజ అయితే అమ్మవారు జరిపించుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్టేజ్ కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ముందు భాగాన్ని అయితే మొత్తం వర్షం పడి టోటల్గా అయితే కొంచెం బురద అయిపోయింది. వచ్చే భక్తులకు కానీ అదేవిధంగా వచ్చే జనానికి కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే ముందర స్టేజ్ లాగా అయితే వేసేసి ఏర్పాటు అయితే చేస్తున్నారు. వచ్చే భక్తులు కావచ్చు, పూజా కార్యక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు, పైన ఎక్కేసి పూజా కార్యక్రమాలు అనేవి చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాక్షసుని సంహరిస్తున్న విధంగా రాక్షసుడు, అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక దున్నపోతు అంటే బుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు సారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అండ్ అదేవిధంగా మంచిగా ఫ్లవర్స్తో అయితే చాలా డిజైన్గా చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట అమ్మవారు అయితే. అండ్ ఇక్కడ వెనకాల అయితే సింహం. సో ఈ సింహం అయితే వెనకాల నించొని ఇట్లా గర్జిస్తున్న విధంగా అయితే వెనకాల సింహం అయితే కనిపిస్తుంది. అండ్ అమ్మవారి సారీ చూసుకుంటే లాస్ట్ బార్డర్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో వచ్చింది, అండ్ ఎల్లో కలర్, అండ్ అదేవిధంగా లైట్గా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చిన విధంగా అయితే అమ్మవారి సారీ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నుండి చూసుకుంటే తల ఎత్తుకొని చూడాలి మనం. దాదాపు ఒక 50 మీటర్లు 100 మీటర్లు అంత దూరం నుంచి చూస్తేనే మనకు అమ్మవారు అనేది క్లియర్గా అండ్ అమ్మవారు మనం చూస్తున్న విధంగా అయితే దర్శనం ఇస్తున్న విధంగా అయితే అమ్మవారు కనిపిస్తుంది అనమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే డెకరేషన్కి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అండ్ చేస్తున్నారు. ఈరోజు నైట్ ఒక 8-9 వరకు అయితే ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే అంటే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అప్పటి వరకు అయితే వచ్చేసాను అందరూ దగ్గర ఉన్న వాళ్ళు కూడా. అండ్ కింద ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నేను. సో చాలా మంచిగా ఉంది అబ్బా ఫైనల్ వరకు అయితే. నాకు స్పెషల్గా చెప్పాలంటే ఈసారి 2024లో చాలా బాగా నచ్చింది. ప్రతిసారి కూడా చాలా బాగా చేస్తారు, కాకపోతే ఈసారి ఏంటంటే స్పెషల్గా మంచిగా అనిపిస్తుంది లుక్ కానీ, ఫినిషింగ్ టచ్ కానీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాక్షసుని ఫైనల్ లుక్ కానీ, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అదే దున్నపోతు మన బుల్కి సంబంధించిన ఫినిషింగ్ కానీ, అమ్మవారి సారీకి సంబంధించి అండ్ అమ్మవారి లుక్ టోటల్గా అయితే ఈ సారీ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అన్నమాట అమ్మవారు. చాలామంది ఏంటంటే లొకేషన్ గురించి అయితే అడుగుతున్నారనమాట. సో ఎగ్జాక్ట్ అమ్మవారి మండపం అయితే ఇక్కడ చాదర్ఘట్ దగ్గర ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే పెడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాదర్ఘట్ ఎక్స్ రోడ్. అండ్ ఇక్కడ ఈ రూట్ ఏదైతే ఉందో అఫ్జల్గంజ్కి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇక్కడ అఫ్జల్గంజ్ వెళ్ళే రూట్లో నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అమ్మవారికి సంబంధించిన ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కి సంబంధించి గేట్ కనిపిస్తుంది, అక్కడ గేట్ల నుంచి రావచ్చు. అండ్ అక్కడ నుండి రైట్ వెళ్ళామనుకోండి కోటి ఇసామియా బజార్ వస్తుంది. సో కోటికి దగ్గరలో చాదర్ఘట్ పక్కన
చాదరా డెక్స్ రోడ్ పక్కన విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే అమ్మవారిని పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఈరోజు నైట్లో అయితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే అమ్మవారు కనిపించబోతున్నారు. చీకటిలో ఆ లైటింగ్ వెలుతురులో చాలా గ్రాండ్గా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందన్నమాట ఇక్కడైతే. సో నేను ఎంత లాంగ్ వచ్చినా చూడండి, అక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పటి నుంచే అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు కానీ అండ్ స్టూడెంట్స్ కానీ అండ్ యూత్ కానీ చాలామంది వచ్చి చూడడానికి అయితే వస్తున్నారు. సో ఇప్పటి నుంచే మొదలైపోయిందన్నమాట పూజ స్టార్ట్ కాకముందే. ఇక నైట్ వచ్చినాం అనుకోని ప్లే గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే అసలు ప్రతి సంవత్సరం మా గల్లీలో పెడుతుండే వాళ్ళ ఇంటి దగ్గర. ఆ ఇంటి దగ్గర పెట్టిన అక్కడ చిన్న ఉంటుంది ఆ గల్లీ అక్కడ నుండి మొదలు పెడితే చాదరా డెక్స్ రోడ్ అంతవరకు లైన్ ఉంటుండే, అంత పబ్లిక్ వస్తుండే, అంత ఫుల్ పబ్లిక్ ఉంటుండే. సో ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా ఫీజ్గా చాలా మంచిగా ప్లేస్ విశాలంగా ఉంది. సో మంచిగా కూడా ఉంటుంది, మంచిగా కూడా పూజలు జరిపించుకోవచ్చు అన్నమాట. సో వచ్చే వాళ్ళు మాత్రం కింద లొకేషన్ పెడతాను. అండ్ ఇక్కడ ఇంకా క్లియర్గా అయితే అడ్రస్ చెప్పినా కదా, అడ్రస్ దగ్గర కూడా వచ్చేసి దర్శించేసుకోండి. సో 65 ఫీట్స్ అమ్మవారు, దాదాపు 65 ఫీట్లు అంటే ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాను అనమాట. సో పూజ కార్యక్రమాలకు సంబంధించి కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.